వెలుగు యొక్క నివాస స్థలం ఎక్కడుందో, అలాగే నీ జీవితానికి పునాది ఎక్కడుందో, నీ ఆత్మకు నివాస స్థలం ఎక్కడుందో, అసలు నీ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందో, నీ మూలం ఏమిటో, నీ మూలాలేంటో నువ్వు గుర్తించగలిగితే నీ జీవితము చాలా ధన్యమవుతుంది. నీ మూలాలేంటి? ఇప్పుడు ఎవరినైనా ఒక వ్యక్తిని అడిగినప్పుడు, బాబు నీ మూలాలేంటి అన్నప్పుడు, ఎస్ మా తండ్రి గారు పలానా, మా తాతగారు పలానా, మా ముత్తాత గారు పలానా, అక్కడి నుంచి నాకు తెలియదు కానీ అవి మా మూలాలండి. అంటే నీ కుటుంబం యొక్క మూలాలు నీకు తెలుసు. నీ కుటుంబం యొక్క మూలాలు నీకు తెలుసు. నీ ఆత్మ యొక్క మూలం ఎక్కడా? నీ ఆత్మ యొక్క మూలం ఎక్కడా? ఎవరు నీ ఆత్మకు తండ్రి? ఎవరు నీ ఆత్మకు దేవుడు? ఎవరు? నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మరలా నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరికి ఆత్మ వెళ్ళాలంటే అది ఇక్కడ నువ్వు చేసిన దాన్ని బట్టే వెళ్తుంది. లేకపోతే వెళ్తుందో తెలియదు, చెప్పలేం. ఎన్నో ఆత్మలు నశించిపోతా ఉన్నాయి, ఎన్నో ఆత్మలు నరకానికి పోతా ఉన్నాయి. వచ్చిన ప్రతి ఆత్మ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు.